గురుగారు జూన్ 7 కుజకేతు గ్రహాలు సింహరాశిలో ప్రవేశిస్తున్నాయి. సో దీనివల్ల ప్రభావం ఎలా ఉండబోతుంది మిగతా రాశుల వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. జూన్ 7 కలుస్తున్నప్పటికీ జూన్ 7 ముందు నుంచే దేశవ్యాప్తంగా కొన్ని ప్రభావాలు ఉంటాయి. ముందుగా ఈ కుజుడు ఫైర్ కారకుడు, పేలుళ్ళు కారకుడు, ఆర్మీ కారకుడు, పోలీసు, వీళ్ళందరికీ కారకుడు. సింహరాశి అనేటువంటిది అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని తెలిపేటువంటి స్థానం అది. కేతు ఈజ్ ది కారక ఆఫ్ సపరేషన్, అంటే కొన్ని రాజకీయ వాళ్ళల్లో కొంత చీలికలు రావడం, కొన్ని పార్టీల్లో చీలికలు రావడం ఒకటి. రెండవది రాజకీయ నాయకులకు కొంత ముప్పు ఉంటుంది, లేదా కొంతమంది మార్పులు ఈ సంవత్సరంన్నరలో మార్పులు జరుగుతాయి, ఒక్క రోజులో కాదు. అలాగే మరొకటి ఏంటంటే కొంచెం అగ్ని ప్రమాదాలు జరగడానికి ముందు నుంచే జూన్ 7 వరకు అక్కర్లేదు, ఇంకా ముందు నుంచే మేలోనే జరుగుతాయి కూడా కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం. ఓకే, అలాగే మరొక విషయం ఏంటంటే అగ్ని ప్రమాదాలతో పాటు పుణ్యక్షేత్రాల్లో, ఇప్పుడు కేతు అనేటువంటిది పుణ్యక్షేత్రాలమ్మా. మనకి బద్రీనాథ్ కావచ్చు, మనకి నెక్స్ట్ చాలా ఉన్నాయి, మనకు దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో, కాశీ కావచ్చు, లేకపోతే మనకి నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది ఎండాకాలం రాగానే మనకి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవబోతుంది. ఇట్లా ఏవైతే ఉంటాయో, పూరి జగన్నాథ్ కావచ్చు, ఏదైనా బాగా రద్దీగా ఉండేటువంటి, అది హైదరాబాద్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, వేరే వేరే పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా సెక్యూరిటీని పెంచాలి ఈ 2-3 నెలలు కూడా. మే నుంచే, మే, జూన్, జూలై ఈ 3 నెలలు పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ అగ్ని ప్రమాదాలు మే నెలలో చూపిస్తున్నాయి, కొంచెం ఈ భూకంపాలు చూపిస్తున్నాయి, కొద్దిగా ఈ అటాకులు చూపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ కుజకేతువులు కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు. ఇక 12 లగ్నాల వారికి, ఎందుకు లగ్నం అంటున్నానంటే లగ్నం ఈజ్ మెయిన్. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక మకరం వారికి కనుక తీసుకుంటే అప్పులు, బ్యాంక్ నుంచి తీసుకునే అప్పుల విషయంలో వేరే వాళ్ళకి రావట్లేదంటే వీళ్ళ పేరు మీద తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అటువంటి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు తప్పులు చేయకూడదు. ఇక విదేశాలు వెళ్ళడానికి మాత్రం మకరం వారికి అనుకూలిస్తుంది గ్రహస్థితి, ఎందుకంటే 12వ స్థానాన్ని 12వ అధిపతి గురువు కూడా చూసుకుంటున్నాడు కాబట్టి. ఇక డబుల్ ట్రాన్సిట్ కూడా శని గురువులది కూడా ఉంది, ఈ కుజకేతువులే కాకుండా మకరం వారికి. సో విదేశీ యోగాలు వీళ్ళకి బాగా కలుగుతాయి. అయితే ఎవరికైనా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గణపతి మరియు స్కందుడి ఆరాధన చేయడము, ఇవి చేస్తూ ఉంటే మంచిది. సూర్యభగవాను చూస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్తూ అర్ఘ్యం కనుక వదిలినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి వెళ్ళేటప్పుడు కేవలం పోలీసులు మాత్రమే వాళ్ళే మనల్ని రక్షించాలని కాదు, ప్రతి వ్యక్తి కూడా ఒక జవాన్ లాగా, ఒక పోలీసు లాగా అబ్జర్వేషన్లో ఉంటూ మనల్ని మనం కాపాడుకోవాలి.